ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నటువంటి ప్లాన్స్ వచ్చేసాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్బాక్సింగ్ వీడియో అండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. సో 10 ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అడీనియం లవర్స్ గ్రూప్ నుంచి నేను ఆర్డర్ చేసుకున్నాను. వీటిలో చాలా కలర్స్ అయితే మనకు ఉంటాయండి. ఇవి ఎడారి మొక్కలు కదండి. వీటిలో మనకి సింగిల్ పెటల్ అలాగే డబుల్ పెటల్ కూడా ఉంటాయండి. రకరకాల కలర్స్ అయితే ఉంటాయి. నేను ఏ కలర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనేది కూడా వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. చాలా నీట్గా జాగ్రత్తగా కూడా ఉందండి. మనం ఇలా కట్ చేస్తుంటే సిజర్స్కి కట్ కావడం లేదు. అంటే 2 టైప్స్ మనకి స్టిక్కర్స్ అయితే ఇక్కడ అతికించడం జరిగింది. సో ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉంటాయని అనుకుంటున్నాను. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి చూసేద్దాం. చూసారు కదండి, లోపల అయితే మొక్కలు డైరెక్ట్గా మొక్కలే వేయకుండా ఇలా పేపర్స్లో మనకి ఇలా చుట్టడం జరిగిందండి. ఆకులు రాలకుండా డైరెక్ట్గా పెట్టితే ఆకులు అన్నీ పోతాయి కదా. పైన ఒక పేపర్తో కవర్ చేసి రబ్బర్ బ్యాండ్ కూడా వేశారండి. చాలా బాగా నీట్గా అయితే మనకి ప్యాకింగ్ చేశారండి. అలాగే మొక్కల మధ్యలో కూడా పేపర్స్ కూడా పెట్టారు చూడండి. ఇలా పేపర్స్ పెట్టేదాని వల్ల మొక్కలు ఒకదానికొకటి రాపిడి జరగకుండా నీట్గా వస్తాయనే ఉద్దేశంతో మనకి న్యూస్ పేపర్స్ని ఇలా మొక్కల మధ్యలో ఇలా చుట్టూ పెట్టారనమాట. అంటే చాలా ప్రికాషన్స్ తీసుకొని మనకి మొక్కలు అయితే పంపడం జరిగింది. చూసారు కదండి, ప్లాంట్స్ చాలా హెల్తీగా వచ్చాయండి. ఎలా వస్తాయో ఏమో అనుకుంటూ ఉన్నాను, కానీ చాలా హెల్తీగా వచ్చాయండి. ఆకులు కూడా బాగా గ్రీన్గా ఉన్నాయి. అలాగే కార్డెక్స్ కూడా చాలా గట్టిగా ఉందండి, పాడవకుండా బాగా గట్టిగా ఉందండి. అదే మనకి కార్డెక్స్ మెత్తగా ఉంటే ప్లాంట్స్ డ్యామేజ్ అయినట్లు అనమాట. సో మనకి కార్డెక్స్ కూడా చాలా గట్టిగా ఉంది. అలాగే ప్లాంట్స్ కూడా చాలా పెద్దవి చూడండి, బల్బ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో మనకి. అలాగే 2 స్టెమ్స్ ఉన్నవి, 3 స్టెమ్స్ ఉన్నవి కూడా మనకు మొక్కలు అయితే పంపించడం జరిగిందండి. ఎడారి మొక్కలు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదండి. ఈ మొక్కలకి 10 రకాల అడీనియమ్స్ మొక్కలు అయితే తీసుకున్నాను. ఈ మొక్కలు మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే ప్రతి మొక్కకి నెంబర్ అనేది ఇస్తారండి. ఆ నెంబర్ ప్రకారం మనం క్యాటలాగ్లో మనం బుక్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ప్లాంట్స్ ఎంత హెల్తీగా ఉన్నాయి. ఆ నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్ ప్రకారము మనము కలర్ అనేది మనం గుర్తుపెట్టవచ్చండి. కార్డెక్స్ కూడా చాలా గట్టిగా ఉంది, మెత్తగా అయితే లేదండి. సో హెల్తీ ప్లాంట్స్ వచ్చాయి మనకి. సో నేను తీసుకున్న కలర్స్ ఏంటి అనేది పక్కన యాడ్ చేస్తాను. సో ఈ కలర్స్ అండి నేను ఆర్డర్ పెట్టుకున్నవి. నా దగ్గర లేని కలర్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను. మన ప్యాకింగ్లో నుంచి తీసిన తర్వాత మొక్కల్ని 1 డే అంత బాగా గాలికి ఇలా మనము డ్రై చేసేయాలి. అంటే వర్షం తగలకూడదు, ఎండ తగలకుండా మొక్కల్ని బాగా గాలికి ఇలా ఆరబెట్టాలి. తర్వాత మనము నాటుకోవాలి. ఆ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. సో సాయిల్ మిక్స్ విషయానికి వస్తే ఎప్పుడైనా కానీ మనకి అడీనియమ్స్ కోసం ఇలా ఇసుక అనేది బరకగా లావు ఇసుక తీసుకోవాలండి. 70% మనము ఇలాంటి ఇసుక తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే ఇంకా నార్మల్ ఇసుక అయినా యూజ్ చేయవచ్చు. వీలైనంత వరకు ఇలాంటి లావు ఇసుక ట్రై చేయండి. తర్వాత మనకి 20% రెడ్ సాయిల్ అండి, ఎర్రమట్టి అంటాం కదా, అది 20% తీసుకోవాలి. ఇది పాత మట్టి కొత్త మట్టి అని ఏం కాదండి. అంటే మన పాత మట్టి అయినా ఎండబెట్టి యూజ్ చేయవచ్చు. సో ఇది 20% అనమాట. తర్వాత వర్మీ కంపోస్ట్ అండి, 10% తీసుకుంటున్నాను. ఈ మూడింటిని బాగా మట్టి మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలండి. వర్మీ కంపోస్ట్ ఎందుకు యూజ్ చేయాలి, పశువుల ఎరువు వాడవచ్చా వాడకూడదని డౌట్ రావచ్చండి. ఎందుకంటే పశువుల ఎరువులో మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అడీనియమ్స్కి ఎక్కువగా వర్మీ కంపోస్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. చూసారు కదండి ఎంత పొడిగా ఉందో సాయిల్ మిక్స్ అనేది. అడీనియమ్స్కి ఎప్పుడైనా కూడా ఇలా మనకి బాగా ఇలా పొడిగా ఉండాలండి. ఎందుకంటే ఇవి ఎడారి మొక్కలు కాబట్టి ఇలా ఉండాలన్నమాట సాయిల్ మిక్స్. వేపపిండి అండి, ఒక మొక్కకి 1 స్పూన్ చొప్పున మనం యాడ్ చేసుకోవాలండి. అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక మొక్కకి 1 స్పూన్ చొప్పున మనం యాడ్ చేసుకోవాలి. 4 మొక్కలు అనుకోండి, 4 స్పూన్స్ ఇలా మనము యాడ్ చేసుకోవాలి. వడ్ల పొట్టు అండి, ఇది కంపల్సరీ ఏం కాదు, ఇసుక బదులు ఇది ఆల్టర్నేటివ్ అనమాట. సో ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఇసుక ఒకవేళ తక్కువ అనుకోండి, ఇది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సాఫ్ ఫంగిసైడ్ అండి, ఫంగిసైడ్ అనేది ఇది కూడా ఒక మొక్కకి 1 స్పూన్ చొప్పున యాడ్ చేస్తున్నాను. సో మనం కలుపుకున్న ఇవన్నీ కూడా బాగా పైకి కిందికి ఇలా అనేసామనుకోండి, బాగా కలిసిపోతాయి. ఇలా ఉండాలన్నమాట. ఇలా బాగా పొడిగా ఉండాలి అడీనియమ్స్ కోసం. ఇలా పొడిగా ఉన్నప్పుడు మన మొక్కలు వర్షంలో తడిచినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే కార్డెక్స్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. ఇందులో ఇసుక అనేది ఎక్కువగా ఉండేదానివల్ల వర్షంలో మొక్కలు తడిచినా కూడా నీళ్ళు అనేది నిల్వ ఉండకుండా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి కార్డెక్స్ అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది. ఒకవేళ కార్డెక్స్ అనేది కుళ్ళిపోయింది అనుకోండి, మొక్క అనేది చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మట్టి మిశ్రమం అనేది ఇంపార్టెంట్ అనమాట ఈ అడీనియమ్స్కి.
సో మనం ఈ కటింగ్స్ చేసుకోవాలన్నా రీపాట్ చేసుకోవాలన్నా సమ్మర్లోనే చేసుకోవాలండి. రెయినీ సీజన్లో అలాంటి వర్క్స్ అయితే మనం చేసుకోకూడదండి. వాటర్ కూడా డైలీ అవసరం లేదు. 6 to 7 డేస్కి ఒకసారి కొంచెం ఇస్తే సరిపోతుంది. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అండి, బనానా కానీ ఆనియన్ పీల్ ఫర్టిలైజరు, అలాగే కొబ్బరి చెక్క, ఇలాంటివన్నీ మనము బాగా డైల్యూట్ చేసి 1:5 రేషియోలో 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటే మంచి బ్లూమింగ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మన అడీనియమ్స్ని నాటడానికి పెద్ద పెద్ద కంటైనర్స్ అవసరం లేదండి. ఇలాంటి చిన్న చిన్న కంటైనర్సే సరిపోతాయండి. సో మనం హోల్స్కి స్టోన్స్ కానీ బొగ్గులు కానీ అడ్డం పెట్టాలండి. తర్వాత కదా ఇసుకను వేసిన తర్వాతనే మనము కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని వేయాలి. ఇసుక ఎందుకు వేయాలి అంటే వర్షంలో మొక్కలు తచ్చినప్పుడు నీళ్ళు అనేది కింద నిల్వ ఉండకుండా కిందికి జారిపోయేదానికి స్టోన్స్ పైన ఇసుక వేసిన తర్వాత దానిపైన మనము కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని యాడ్ చేయాలి. సో ఈ కంటైనర్కి 3/4 ఈ మట్టి మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత మొక్కని ఇలా పైకి పెట్టాలండి. అంటే కార్డెక్స్ అనేది పైకి ఉండాలి. అలాగే మనకి ఈ మొక్కలు కిందికి పడిపోకుండా ఉండాలంటే చిన్న చిన్న పుల్లలు కానీ చిన్న చిన్న స్టిక్స్ కానీ పెట్టామనుకోండి మొక్కలు అనేది కిందికి వాలిపోకుండా ఉంటుందండి. ఈ అడీనియమ్స్కి మనకి కార్డెక్సే అనమాట అందం. సో మనం ఈ కార్డెక్స్ పైకి కనిపించేటట్లు పైన ఈ మొక్కలు అయితే ఉండాలండి. అన్ని మొక్కలు నాటినట్లు కిందికి అయితే నాటేయకూడదు. ఈ విధంగా మనం అడీనియమ్స్ని ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో ఇలా కార్డెక్స్ పైకి ఉండేటట్లు ఇలా నాటుకోవాలి. ఎడారి మొక్కలు కదండి ఇవి, రోజెస్, మందారాల్లాగా వీటిల్లో కూడా మనకి చాలా అద్భుతమైన కలర్స్ ఉంటున్నాయండి. చాలామంది చాలా ఇష్టంగా ఈ మొక్కలను అయితే పెంచుకుంటున్నారండి. ఎందుకంటే వీటి సీజన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఆకుల కన్నా పూలే ఎక్కువగా కనిపిస్తాయండి. అలాగే ఈ మొక్కలకి వాటర్ కూడా డైలీ పోయినవసరం లేదండి. వారానికి ఒకసారి కొద్దిగా పోస్తే సరిపోతుంది. జీరో మెయింటెనెన్స్, కళ్ళు మూసుకొని ఎవరైనా ఈజీగా పెంచుకోదగిన మొక్కలు ఏంటి అంటే అడీనియమ్స్ అండి. కాకపోతే ఎండ అనేది బాగా తగలాలి. ఎండ బాగా ఉంటేనే బ్లూమింగ్ అనేది చాలా బాగా ఉంటుంది మొక్కలకి. పెస్ట్ అనేది ఈ మొక్కలకు ఉండదండి. కాబట్టి ఈజీగా ప్రతి ఒక్కరూ గ్రో చేసుకోవచ్చు. ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి. కార్డెక్స్ చూడండి ఇలా పైకి ఉంటుందన్నమాట. ఇలా చిన్న చిన్న ఇక స్టిక్ పెట్టానండి. ఇలా సపోర్టుగా చిన్న చిన్న స్టిక్స్ పెట్టేస్తే మొక్క అనేది సైడ్కి మనకి వాలిపోకుండా ఉంటుంది. ఫస్ట్ టైం ఈ మొక్కను నాటినప్పుడు మనము సాఫ్ వాటర్ని ఇవ్వాలండి. అది 1 లీటర్ వాటర్లో 2 ml ఈ సాఫ్ ఫంగిసైడ్ని ఇలా బాగా కలిపేసి డైల్యూట్ చేసి మొక్కకి కొంచెం కొంచెం పోయాలన్నమాట. ఎందుకంటే ఏదైనా ఫంగస్ ఉన్నా తెగుళ్ళు ఉన్నా క్లియర్ అయిపోతుంది. మామూలుగా అయితే మనము నర్సరీ నుంచి మొక్కలు వచ్చిన తర్వాత ఏదైనా ఫంగస్ కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే సాఫ్ ఫంగిసైడ్లో ఈ మొక్కలన్నిటిని 20 నిమిషాలు నానబెట్టిన తర్వాత 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ మొక్కను బాగా డ్రై చేసిన తర్వాత నాటుకోవాలి. అది ప్రాసెస్ అనమాట. కాకపోతే నాకు నర్సరీ వాళ్ళే ఆల్రెడీ సాఫ్ ఫంగిసైడ్లో బాగా మొక్కలు నానబెట్టి ఇచ్చారు కాబట్టి ఆ ప్రాసెస్ అంతా నేను చేయలేదండి. ఖచ్చితంగా అలా ప్రాసెస్ అయితే చేయాలండి. సో మనము ఈ అడీనియమ్స్కి వాటరింగ్ చేయాలంటే ఇట్లా మట్టిలోనే వాటరింగ్ చేయాలండి. మొక్క పైన అయితే మనము పొయ్యకూడదు. ఎందుకంటే కార్డెక్స్ కుళ్ళిపోతాయి అన్నమాట. ఎప్పుడైనా కానీ ఇలాగే మట్టిలో కొంచెం కొంచెం వాటరింగ్ అనేది ఇలా చేయాలి. ఇలా మొక్కను నాటిన తర్వాత ఫస్ట్ టైం మనం సాఫ్ వాటర్ని ఇస్తున్నాం కదండి. తర్వాత 5 రోజుల వరకు ఎటువంటి వాటర్ ఇవ్వకూడదండి. 5 రోజుల తర్వాత నార్మల్ వాటర్ కొద్దిగా పోయాలండి. తర్వాత మనం 10 రోజుల తర్వాత ఈ మొక్కని కొద్దిగా ఎండకు అనేది అలవాటు చేస్తూ ఉండాలండి. అంటే మార్నింగ్కి 1 అవర్ అనమాట అలా అలవాటు చేయాలి. 2 వీక్స్ తర్వాత 2 గంటల ఎండకి, తర్వాత 3 వీక్స్ తర్వాత 3 గంటల ఎండకి, అలా కొద్దిగా ఈ మొక్కల్ని మనము ఎండకు అనేది అలవాటు చేస్తూ ఉండాలి. సో లిక్విడ్ ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఆనియన్ పీల్స్ అండి. ఆనియన్ పీల్స్ బాగా నీళ్ళల్లో నానబెట్టేసి 24 అవర్స్ తర్వాత 1:5 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి బ్లూమింగ్ అనేది ఉంటుందండి. అలాగే బనానా పీల్స్ కానీ అంతే అండి. నీళ్ళల్లో బాగా నానబెట్టేసి 1:5 రేషియోలో ఆల్టర్నేటివ్గా మనం ఇస్తూ ఉంటే మంచి బ్లూమింగ్ అనేది తీసుకోవచ్చండి. సో ఈ విధమైన కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినామనుకోండి అడీనియమ్స్ని గ్రో చేయడంలో ఈజీగా సక్సెస్ కావచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.